కొండవీటి రాజా కోటలో రాణి. గుడ్ మార్నింగ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ గైస్. బాగా ఎంజాయ్ చేశారా? లాంచ్ అందరూ బాగా డాన్స్ చేశారు. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారా? అమ్మాయిలు బాగున్నారా? బాగున్నారా? ఎవరు నచ్చలేదా? అందరు బాగానే ఉన్నారు. అందరు బాగానే ఉన్నారు. నువ్వేంటి స్పెట్స్ పెట్టావు? ఎవరు ఇచ్చారు? ఎవరు? ఎందుకు? ఏం జరిగింది? ఒకసారి కొట్టు. కొట్టు. ఓహో, అంటే చాలా కళ్ళు ఉన్నాయి. వచ్చిన రోజు ఏం కనిపించలేదు. డాన్స్ కూడా వేసారా? ఓకే. సో ఎనీవేస్, డే 1 కొండవీటి రాజా కోటలో రాని డే 1 హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ టైం కదా హైదరాబాద్ మీకు? ఓకే. హైదరాబాద్ అంటే ఫస్ట్ ఎవరికైనా చార్మినారే గుర్తొచ్చింది. అందుకే ఫస్ట్ సిటీ తెలుసుకునే ముందు మనం హైదరాబాద్లో చార్మినార్కి వచ్చాం. అమ్మాయిలు మీకు ఈ ప్లేస్ అంతా చూపిస్తారు. చార్మినార్ అంటే ఏంటి, అసలు ఎందుకు కట్టారు అని నేను కొంచెం చెప్తాను, కానీ డీటెయిల్డ్గా వాళ్ళు మీకు చెప్తారు. కులీ కుతుబ్ షా ఫస్ట్లో సిటీకి సెంటర్లో ఉందని చెప్పి ఇక్కడ చార్మినార్ కట్టారు. ఇక్కడి నుంచి అరిస్తే, ఇక్కడి నుంచి క్లాప్ చేస్తే గోల్కొండ ఫోర్ట్ ఉంది కదా, అక్కడికి వినిపించింది. మీరు వెళ్ళనవసరం లేదు. ఇక్కడ నుంచి ఒక సీక్రెట్ టనల్ ఉంది, గోల్కొండ వెళ్ళిద్ది. సో అప్పట్లో సెక్యూరిటీ కోసం సిటీ సెంటర్లో ఉంది కాబట్టి ఎప్పుడన్నా ఎవరన్నా ఎనిమిస్ ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ క్లాప్ చేస్తే అక్కడ గోల్కొండ ఫోర్ట్లో కిక్ వినిపిస్తుంది. క్లియర్? ఇంకెక్కువ చెప్పను. గంట సేపు అమ్మాయిలు మిమ్మల్ని చార్మినార్ మొత్తం తిప్పుతారు. బాగా ఎంజాయ్ చేయండి. చేస్తారా? మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా వాళ్ళని చూసి? మీరు ఫుల్? సరే, లెట్స్ స్టార్ట్. హ్యావ్ ఫన్. అద్భుత కళా వైభవానికి, అసాధారణమైన నిర్మాణ వైచిత్రికి అద్దం పట్టిన చార్మినార్ని చూసి మన అడవి రాజాలు దిగ్భ్రాంతికి గురయ్యారు. చారిత్రక ప్రశస్తి గల ఈ కట్టడం గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరానికి ప్రముఖులు ఎవరొచ్చినా తప్పనిసరిగా దర్శించవలసిన ప్రదేశాల్లో చార్మినార్ ఉండి తీరుతుంది. మరి మన కొండవీటి రాజాలు ప్రముఖులే. అందుకే అందాల రాణులతో పాటు ఆ అందమైన కట్టడాన్ని తనివి తీరా చూసి ఆనందించారు. మన గత వైభవాన్ని తలుచుకొని మురిసిపోయారు. ఇంతకు ముందు మేమైతే చాలా సారి ఇక్కడికి వచ్చాం చార్మినార్. మేమందరం వచ్చి ఉన్నాం, చాలా ఎంజాయ్ చేసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళతో అందరితో, పల్లెటూరు బాయ్స్ వీళ్ళందరితో ఫస్ట్ టైం, కొండవీటి రాజాలతో ఫస్ట్ టైం వచ్చినందుకు వీళ్ళకి పాపం ఏం తెలీదు దీని గురించి. వాళ్ళు జస్ట్ చార్మినార్ అంటే ఒకసారి విన్నారేమో, కానీ మేము వచ్చి ఇది హిస్టరీ ఏంటి, దాని వెనక ఎందుకు కట్టారు, ఇది దాంతో వాళ్ళు ఏమేమి అంటే ఎలా యూజ్ చేసుకున్నారు దానని అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు బాగా నచ్చిందా రావడం ఇక్కడ? తాము కలలోనైనా ఊహించలేని దాన్ని ఇలాలో ఇలా ఇంత హ్యాపీగా చూడగలిగినందుకు సంబరపడిపోయారు. మరి ఆ తరువాతి మజిలీ? అడవులనైనా పట్టణాలనైనా ప్రాంతం ఏదైనా పాలించేది ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేది రాజధాని నగరంలోని సచివాలయం నుంచి. అదెలా ఉంటుందో చూడాలనే ఉత్సాహం అడవి రాజాలది. హాయ్ గైస్. గైస్ అండ్ గర్ల్స్ సార్. హాయ్ గర్ల్స్. చూసారా చార్మినార్? చూపించారు వీళ్ళు? ఎలా అనిపించింది? చార్మినార్లో ఏం నచ్చింది? బిల్డింగ్ బాగుంది. బిల్డింగ్ బాగుంది, బాగా కట్టారు.
బాగా పైన ఎక్కగా సిటీ అంతా కనిపించింది. సిటీ అంతా కనిపించిందా? ఏం కనిపించింది సిటీలో? సిటీలో పెద్ద పెద్ద మేడలు. ఎవరు చూపించారు నీకు? పేరు గుర్తులేదా? అందరు నీకే చూపించారా? అందరు కదా ఆ అమ్మాయి జేజం చూపించిందా? జేజం. ఓకే, సో చార్మినార్ అందరూ చూసే ప్లేస్, అది ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఓన్లీ కొంతమంది మాత్రమే వెళ్ళగలరు. మీరు మీ ఊరికి వచ్చి ఓట్లు అడుగుతారు కదా, ఓట్లు అడిగితే మేము మీ కరెంట్ ఇస్తాము, వాటర్ ఇస్తాం అని అంటుంటారు. మీ ఊర్లో కరెంట్ ఉందా? లేదు. వాటర్ ఉందా? వాటర్ ఉంది కానీ కరెంట్ లేదు. టీవీ ఏం లేవు, అసలు లైట్లే లేవు. మేము ఇప్పుడు తీసుకెళ్లే ప్లేస్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళందరూ ఉంటారు. మీ ఊర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే పవర్ లేకపోయినా, కరెంట్ లేకపోయినా, మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ ఆ సచివాలయంలో ఉంటారు. లోపలికి వెళ్ళాం కానీ బయట నుంచి చూడొచ్చు. చూసి రావడమేనా? ఊరికే చూసి అసలు ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు అనేది బయట నుంచి చూడు. బయట నుంచి చూసి ఆహా ఇక్కడ ఉంటున్నారా అని చెప్పి మళ్ళీ బస్ ఎక్కు. ఓకేనా? సో నెక్స్ట్ లొకేషన్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అమ్మాయిలు లోపల గోల్ చేసుకోండి, అబ్బాయిలు బయటకు వెళ్ళి చూడండి. ఓకేనా? ఓకే, బాయ్, సియా. ఇక ఆ తరువాత ఓ అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసమని వేచి ఉంది. అక్కడే వాహనం ఆగింది. కొండవీటి రాజా, కోటలో రాణి.